హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ అద్దంకి. లాస్ట్ వీడియోలో మనం అయితే చూసాం కదా, శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. పంబా నుండి మనం అయితే డైరెక్ట్గా కొట్టాయంకి అయితే చేరుకున్నాము. అక్కడ నుంచి మనం అయితే ట్రైన్ పట్టుకుని నెక్స్ట్ డెస్టినేషన్ అయినా మనకి తిరువనంతపురం అయితే స్టార్ట్ అయ్యాము. ఈరోజు అయితే మనం తిరువనంతపురంలో 2 ప్లేసులు అయితే కవర్ చేయబోతున్నాము. అవేంటో మనం అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. జర్నీ చేస్తున్న ట్రైన్ నేమ్ వచ్చేసి తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ జర్నీ అయితే వచ్చేసి కంప్లీట్గా మొత్తం కేరళలో ఉంటుంది. చూస్తున్నారు కదా, కేరళ గ్రీనరీ మనకు ఆల్రెడీ కనపడిపోతుంది. ఇక్కడ నేచర్, కేరళలో గ్రీనరీ హౌసెస్ మాత్రం సూపర్గా ఉంటాయి. మొత్తం చూస్తున్నారు కదా. మనకి కేరళ అనగానే గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు, బ్యాక్ వాటర్స్. ఇక్కడ చూసారు కదా కొబ్బరి చెట్లు, బ్యాక్ వాటర్స్ ఎలా ఉన్నాయో. కేరళలో కొన్ని వందల బ్యాక్ వాటర్స్ అయితే ఉంటవి. చూసారు కదా దగ్గర సీనరీ ఎలా ఉందో, కొబ్బరి చెట్లు, బ్యాక్ వాటర్స్. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ కూడా అంటారు. చూసారు కదా బ్యాక్ వాటర్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి కప్పిల్ అంట. ఇక్కడ స్టేషన్ ఏరియా అసలు చిన్నగా, ఎంత చిన్నగా ఉందో చూసారా స్టేషన్, రైల్వే స్టేషన్. భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇక్కడ. మధ్యాహ్నం కల్లా తిరువనంతపురం రీచ్ అయిపోయి అక్కడ రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకుని ఈవినింగ్ 3కి మన ట్రిప్లోని 4th డెస్టినేషన్ అయిన అజ్మల శివకి అయితే బయలుదేరిపోయాం. మేము ఎక్కిన బస్సు అయితే టెంపుల్కి ఒక 500 డిస్టెన్స్ మీటర్స్లో ఆగింది. డైరెక్ట్గా బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి టెంపుల్కి. మేము ఇప్పుడు 500 మీటర్స్ వాక్ చేయాలి ఇక్కడ నుంచి. ఇక్కడ హౌసెస్ చూసారా, భలే ఎటిల్న కొబ్బరి చెట్లు. ఇక అలా వాక్ చేస్తూ వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ చూసారా కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో. అసలు ఎటు చూసినా కొబ్బరి చెట్లే ఇక కేరళ మొత్తం. చక్కగా ప్రతి ఇంటి దగ్గర ఎన్ని చెట్లు పెంచుకుంటున్నారో చూశారు కదా. టెంపుల్ దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చాలా డౌన్గా ఉండింది. డౌన్ దిగిన తర్వాత టెంపుల్ అయితే మనకు కనబడిపోతుంది. చూసారు కదా కొండల్లి ఎంత కింద ఉందో. ఇది డౌన్ అంతా మనం కిందకి వెళ్ళాలి ఇప్పుడు. ఫైనల్లీ మన 4th డెస్టినేషన్ అయిన అజ్మల శివ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా కనబడుతున్నాడు శివయ్య అక్కడ దూరం నుంచి. ఎంత బాగున్నాడు చూడండి. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూశారు కదా శివయ్య విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత బాగుందో చూశారు కదా బ్యాక్ సైడ్. ఇక్కడైతే అందరూ ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. మేము కూడా ట్రై చేసాం చూడండి. అజ్మల వచ్చేసి బీచ్ పక్కనే ఉంటుంది. మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం కదా, సన్సెట్ అయితే అవుతుంది. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. సముద్రం పక్కనే మన శివయ్య విగ్రహం చూశారు కదా. సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ విగ్రహం. సన్సెట్ అయ్యే టైంలో స్టాచ్యూ చూశారు కదా ఎంత బాగుందో పక్కన. స్టాచ్యూ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ వ్యూ చూసారా, అదిరిపోయింది. అసలు సముద్రం వాటర్ చూసారా ఎంత బ్లూగా ఉన్నాయో. అసలు మామూలుగా లేదు ఈ వ్యూ అయితే. ఇక్కడ సముద్రం పక్కనే మన శివయ్య. బొబ్బబ్బా చూశారు కదా అసలు ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఉంటే. అక్కడ చూస్తున్నారు కదా బీచ్లో ఈతలు కూడా వేస్తున్నారు.
ఈవినింగ్ టైంలో. అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది ఇక్కడి నుంచి. అజ్మల శివ స్టాచ్యూ హైట్ వచ్చేసి 58 అడుగులు ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి 7:30 వరకు ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి మనకి తిరువనంతపురం నుండి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్ పట్టుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికైతే డైరెక్ట్గా బస్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. లేదంటే మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆటోస్ కానీ లేదంటే మనకి క్యాబ్స్ కానీ కూడా అవైలబుల్లో ఉన్నవి. మేమైతే ఇక్కడ 1 అవర్ టైం స్పెండ్ చేసి ఇక బ్యాక్ రిటర్న్ అయితే అయిపోతున్నాం తిరువనంతపురంకి. తిరువనంతపురంలో మనం చూడాల్సిన డెస్టినేషన్ అయితే ఇంకోటి ఉంది. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. చూస్తారు కదా బీచ్ ఎంత బాగుందో బ్యాక్ సైడ్. మేమైతే బస్ పట్టుకుని తిరువనంతపురంకి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి పద్మనాభ స్వామి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్తాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. మన ఉన్న రూమ్ నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఎర్లీ మార్నింగ్ 5కి. చూస్తున్నారు కదా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము టెంపుల్ దగ్గరికి. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూశారు కదా మన ట్రిప్లోని 5వ డెస్టినేషన్ అయిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ కనపడుతుంది. చూశారు కదా లోపల. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎదిరిపోయింది టెంపుల్ వ్యూ. చూశారు కదా వరల్డ్ రిచెస్ట్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికైతే నేను ఇది రావడం 2వ సారి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఇక్కడికి. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే మన ఒంటి మీద షర్ట్ అయితే ఉండకూడదు. ఓన్లీ పంచ కండువ. లేడీస్కి అయితే ఓన్లీ శారీ ఎలా ఉంటుంది. ఈ పంచ కండువ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే కొన్నాం కూడా. అదే ఈ ఇయర్ కూడా తీసుకున్నాం. టెంపుల్ లోపలికి అయితే మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఎలా ఉంటుందో. ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా మనం శారీస్ బొమ్మలు కానీ అన్నీ చాలా అమ్ముతారు ఇక్కడ టెంపుల్ బయట. టెంపుల్ చూసారా వ్యూ చూసారా ఎంత బాగుంది. ఇక్కడ మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము మనం. చూసారు కదా టెంపుల్ గాలిగోపురం వ్యూ. ఫైనల్లీ మన ట్రిప్లో 5వ డెస్టినేషన్ అయిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. వరల్డ్ రిచెస్ట్ టెంపుల్. ఇక్కడ చూసారా బయటకు రాగానే కోనేరు. ఈ కోనేరులో చేపలు కూడా చాలా ఉంటాయి. లాస్ట్ టైం అయితే మనం ఈ చేపలకి అయితే ఫుడ్ కూడా వేసాము. ఆ వీడియో మన షార్ట్స్లో ఉంది చూడండి ఒకసారి. అంతేనండి తిరువనంతపురం అయితే కంప్లీట్ అయిపోయింది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.